ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. మరోసారి ఆన్లైన్ లో ఐబొమ్మ పేరు వైరల్ అవుతుంది. గతంలో మూతపడిన ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ యాక్టివ్ అయ్యిందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కొత్త డొమైన్లు కొత్త లింకులతో సైట్ తిరిగి పనిచేస్తుంది అని నెటిజన్లు అయితే చెప్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను అక్రమంగా ఆన్లైన్ లో విడుదల చేసి ఈ సైట్ భారీగా పాపులర్ అయింది. పైరసీ కేసులలో భాగంగా సైబర్ క్రైమ్ అధికారులు కూడా గతంలో ఈ సైట్ పై కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఐబొమ్మ రవి పేరుతో ప్రచారం అవుతున్న ఈ వ్యక్తిని అరెస్ట్ కూడా చేసినట్లుగా అప్పట్లో వార్తలు అయితే వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత సైట్ పూర్తిగా మూతపడింది అని అందరూ భావించారు. ఒకప్పుడు భారీ వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఈ ఐబొమ్మ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. గతంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఆ సైట్ ని మూసివేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ఐబొమ్మ పేరు మళ్ళీ ఒక కొత్త డొమైన్లతో కొత్త రూపంతో ఆన్లైన్ లో కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐబొమ్మ అని గూగుల్లో సెర్చ్ చేసి మనం టైప్ చేసినా సరే అది బప్పం టీవీకి తీసుకొని వెళ్ళేలాగా అయితే వాళ్ళు ట్రైన్ చేశారు దాన్ని. తెలుగు సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే లీక్ చేసి భారీ స్థాయిలో పైరసీకి కారణమైన ఐబొమ్మపై అప్పట్లో నిర్మాతలు, దర్శకులు, హీరోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తుంటే ఇలా పైరసీ వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రవి. సోషల్ మీడియాలో ఐబొమ్మ రవిగా పిలువబడ్డ ఈ వ్యక్తిని పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అతనిపై కాపీరైట్స్ చట్టాల ఉల్లంఘన, అలాగే డిజిటల్ పైరసీ వంటి పలు కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం అయితే అప్పట్లోనే అందింది. అలాగే అరెస్ట్ చేశారు కూడా. అయితే ఆ అరెస్ట్ తర్వాత ఐబొమ్మ పూర్తిగా మూతపడింది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే చాలా రోజుల పాటు కూడా ఆ సైట్ ఎవరికి కూడా అందుబాటులో కనిపించలేదు. అసలు ఆ లింక్ ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పేరు కొత్త లింకులు, కొత్త వెబ్సైట్ల అడ్రస్లతో ప్రత్యక్షం అవుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలు ఐబొమ్మ తిరిగి వచ్చింది అంటూ పోస్టులు పెడుతూ ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా కొన్ని కొత్త సినిమాలు మళ్ళీ అక్కడ కనిపిస్తూ ఉండటంతో వార్తలు రావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఈ విషయం బయటికి రావడంతో మరోసారి సైబర్ క్రైమ్ అధికారులు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. కొత్త డొమైన్ల వెనుక ఉన్నది ఎవరు? పాత టీం మళ్ళీ పనిచేస్తుందా, లేక ఇంకెవరైనా అదే పేరును ఉపయోగిస్తున్నారా అనే కోణాలలో అయితే విచారణ జరుగుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఒక సైట్ ని బ్లాక్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు అదే పేరుతో, అంటే అదే డొమైన్ తో, అదే పేరుతో మళ్ళీ ఆపరేట్ చేయడం ఇది పైరసీ ప్రపంచంలోనే కొత్త విషయం ఏం కానప్పటికీ కూడా ఇది అంతకంటే ఎక్కువ క్వాలిటీ అందించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ సినీ ఇండస్ట్రీ వర్గాలు మొత్తం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కూడా తెలుగు సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ఇక అలాంటి సమయంలోనే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ వెబ్సైట్లలో కనిపిస్తే థియేటర్ల కలెక్షన్ పై ప్రభావం పడే అవకాశం ఉంది అని నిర్మాతలు బాధపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా కోరుతున్నారు. అయితే మరోవైపు నెటిజన్లలో మాత్రం మిక్స్డ్ రియాక్షన్ కనిపిస్తోంది. కొందరు మళ్ళీ ఐబొమ్మ వచ్చేసిందా అంటూ ఆశ్చర్యపోతుంటే, మరికొంది మాత్రం ఇది చట్టానికి విరుద్ధం, సినిమా థియేటర్లోనే చూడాలి, లేకపోతే అధికారికంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోనే చూడాలి అని అయితే అంటున్నారు. ఇప్పుడైతే ఐబొమ్మ తిరిగి వచ్చేసింది. అంతకంటే అంటే ఇంతకు ముందు ఐబొమ్మలో ఎలాంటి క్వాలిటీ ఉందో అంతకంటే కూడా హెచ్డి క్వాలిటీ చూపించే లాగానే అయితే ఇప్పుడు ప్రతి వీడియో కూడా అక్కడ కనిపిస్తుంది అని అయితే నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం చాలా వైరల్ గా మారింది. ఇక ముందు రోజులలో సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకునే చర్యలు, సినీ ఇండస్ట్రీ స్పందన ఎలా ఉంటుందో కూడా చూడాలి. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజలు ఐబొమ్మ వచ్చింది అంటే అసలు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది మనం చూసుకున్నట్లయితే, అంటే లాస్ట్ టైమే ఐబొమ్మ రవిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి ఐబొమ్మని క్లోజ్ చేశారో అప్పటికే వందల కామెంట్లు, ట్వీట్లు, అంటే ఐబొమ్మ రవి అసలు సినిమాకి ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, అతను ప్రతి ఒక్కరు కూడా సినిమాని చాలా లిమిటెడ్ గా ఇంట్లో ఉండే హ్యాపీగా చూడొచ్చు అని మా అందరికైతే ఒక భరోసాని ఇచ్చారు. అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? అతను ఎక్కువ బడ్జెట్ అసలు సినిమాల మీద పెట్టాల్సిన అవసరం ఏంటి అని అయితే నార్మల్ ఒక ప్రజలు
ప్రజలైతే చాలా మంది ప్రశ్నించడం జరిగింది. అయితే ఇంతకు ముందు అంటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి ఉన్న పాజిటివిటీ కావచ్చు, ఇదంతా కావచ్చు, మళ్ళీ ఈ సైట్ ఓపెన్ చేయడానికి దోహదపడేలాగా చేసిందా, లేకపోతే ఇదే సైట్ ని అంటే ఇదే పేరుతోని వేరే ఇంకెవరైనా వాడుతున్నారా, లేకపోతే ఇప్పటికీ మనందరికీ తెలుసు ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయి మళ్ళీ విడుదల కూడా అయిన సంగతి. మరి మళ్ళీ రవినే ఇదంతా కూడా స్టార్ట్ చేశారా, లేకపోతే వేరే వాళ్ళు స్టార్ట్ చేశారా, ఇదంతా కూడా చాలా ఇంకా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సరే చూడాలి ఇంకా అసలు ముందట ఏం జరుగుతుంది, మళ్ళీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అసలు ఒకవేళ నిజంగా మళ్ళీ ఐబొమ్మ రవే ఈ సైట్ ని ఓపెన్ చేసి ఇదంతా రన్ చేస్తూ ఉంటే అసలు మళ్ళీ అతను ఇండియాకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే పూర్తిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతే ఇదంతా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారా అన్నది అయితే చూడాలి. సో ఓవరాల్ గా అసలు మీరు చెప్పండి, ఐబొమ్మ మళ్ళీ ఒక హెచ్డి క్వాలిటీలో ప్రజల ముందుకి రావడం మీకు ఎలా అనిపించింది? ఇది గుడ్డా బ్యాడా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.